ఏపీలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. రానున్న వారం రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ఆగ్నేయం మీదుగా చురుకుగా కదులుతున్నాయని, దీని ప్రభావం కారణంగా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో పలు చోట్ల సాధారణ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సునంద పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం బలపడి వాయుగుండంగా పరిణితి చెందే అవకాశం కనిపిస్తుందన్నారు. దీని ప్రభావం అంతగా ఆంధ్రప్రదేశ్ పై ఉండబోదని అంటున్న వాతావరణ శాఖ అధికారి సునందతో విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ఓకే మేడం, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని మేరకు ఏ మేరకు వర్షాలు పడబోతున్నాయనే విషయాన్ని సునంద గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు వర్షాలు పడబోతున్నాయి, అసలు వర్షాలు పడే అవకాశం ఉందా లేదా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథలను నమ్మొచ్చు అంటారా, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితిలో ఏ రకంగా ఉండబోతుంది అంటారు? ఇప్పటికే అల్పపీడనము నైరుతి బంగాళాఖాతము అలాగే దాన్ని ఆనుకున్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయ్యింది. రానున్న 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అయితే ఇది వాయుగుండంగా మారినప్పుడు ఇది ఈశాన్య దిశలో కదిలే అవకాశం ఉంది. అంటే మన కోస్ట్ కి దూరంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఆ కారణం చేతనే ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుంది. దీని ప్రభావం అనేది మన ఆంధ్ర రాష్ట్రం మీద అయితే లేదు, ఎందుకంటే ఇది ఈశాన్య దిశలో కదులుతుంది. అదే వేరే దిశలో గనక వచ్చినట్లయితే మనకి ప్రభావం అనేది ఉండేది, మనకి రెయిన్ ఫాల్స్ కూడా ఉండేవి. అయితే ఇది ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మనకి ఈ వాయుగుండం తాలూకా వర్షపాతం అయితే పెద్దగా ఉండదు. ఈవెన్ అది ఏ దిశలో కదులుతుందో ఆయా ప్రాంతాల మీదే ఉంటుంది, కానీ మరి మన రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది ఉండదు. అయినప్పటికీ రానున్న 5 రోజులు కూడాను తేలికపాటి వర్షం, అంటే మనకి ఈ యొక్క క్లౌడ్ బ్యాండ్ అంతా కూడాను ఈ సిస్టమ్ చుట్టే ఉంటుంది. అంటే వాయుగుండం ఎక్కడైతే కేంద్రీకృతం అయిందంటే మధ్య బంగాళాఖాతంలోనే ఎక్కువ ఉంటుంది. మిగతా ప్రాంతం అంటే మన కోస్తా, ఆంధ్ర, అలాగే రాయలసీమ, ఈవెన్ తెలంగాణ ఈ ప్రాంతం అంతా కూడా డ్రైగా ఉంటుంది, అంటే పొడి వాతావరణం ఉంటుంది. ఇన్ని రోజులు కూడా మనకి క్లౌడీ వెదర్ ఉండి అక్కడక్కడ రెయిన్స్ పడడం వల్ల పగటి ఉష్ణోగ్రతలు చాలా చోట్ల తగ్గినవి. ఈవెన్ సాధారణం కన్నా తక్కువ కూడా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. మే నెలలో ఇలాగా వర్షం ఉండడము, తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గడం అనేది చూసాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ క్లౌడీ వెదర్ అంతా ఉండదు, అలాగే పొడి వాతావరణం అనేది ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు గ్రాడ్యువల్ గా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే సాధారణం దగ్గర రికార్డ్ అవుతుంది, కొన్ని చోట్ల ఈవెన్ సాధారణం కన్నా ఎక్కువ కూడా నమోదవడానికి, ఈవెన్ సమ్ టైమ్స్ 40 కొన్ని ప్రాంతాల్లో, అంటే డే టు డే వేరీ అవుతుంది. ఏదేమైనప్పటికీ ఉష్ణోగ్రతలు అయితే పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉదయం అంతా కూడా ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువ ఉంటుంది, లైక్ 11 నుంచి 3 గంటల వరకు తీవ్రత ఎక్కువ ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి. ఎక్కడైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రం ఈదురుగాలులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలుల వేగం గంటకు 30 నుండి 40 వరకు ఉంటుంది. అంటే ఇది 1 లేదా 2 ప్రాంతాల్లో ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం ఉండి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండే పరిస్థితి అయితే ఉంది. వన్స్ నైరుతి ఋతుపవనాలు రాగానే ఇక వెదర్ అంతా మారుతుంది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు చురుకుగా పయనిస్తున్నాయి. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలోనే కదులుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సిస్టమ్ ఇంకా ఉత్తర దిశగా పయనించే కొద్దీ కూడాను కింద నైరుతి ఋతుపవనాల యొక్క చురుకుగా పయనించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కల్లా కేరళ దాటే అవకాశం ఉంది. అదే నైరుతి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో వర్ష సూచన ఇప్పుడు నమోదయ్యే అవకాశం కనబడుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, అంటే ఈ సిస్టమ్ పైకి వెళ్ళిన తర్వాత మనకి విండ్స్ అన్ని కూడా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అయితే చూడొచ్చు, ఈ క్రౌడ్స్ నేపథ్యంలోనే అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, కానీ పూర్తి స్థాయిలో వర్ష నమోదనైతే లేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రానున్న 5 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు వేడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం అయ్యేటప్పటికి కొంత చల్ల వాతావరణం అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల మీద వర్ష ప్రభావం అయితే పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. అలాగే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే కనుక వాతావరణంలో కొన్ని మార్పులు చేర్పుల వల్ల ఏదైనా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉండొచ్చు తప్పితే పూర్తి స్థాయిలో లేదంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రుద్రతో కన్నబాబు, విశాఖ.